ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో క్రితం విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. చాలా బాధాకరం, దురదృష్టకరం. భోజండ్ల ప్రభాకర్ అనేటువంటి రైతు తనకు జరగవలసినటువంటి న్యాయం జరగని కారణంగా న్యాయం జరగదనేటువంటి ఒక బాధతో న్యాయం చేయడానికి ఇక్కడ ఉండేటువంటి అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని సుముఖంగా లేరు. పైగా అన్యాయం చేయడానికే వాళ్ళు కట్టుబడి ఉన్నారని అర్థమైన తర్వాత ఆయన బలవన్మరణం చెందడం జరిగింది. చాలా చాలా బాధాకరమైనటువంటిది. ఆయన వీడియో కూడా రాష్ట్రంలో ఉండేటువంటి రైతులు గాని ప్రజలు గాని చూస్తున్నారు. ఇవాళ మనం ఆయన పొలం దగ్గర ఉన్నాం. వాళ్ళ సొంత ఊరు ప్రొద్దుటూరులో చింతకాని మండలంలో. ఇవాళ నాతో పాటు గౌరవ శాసనసభ్యులు శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ వీరయ్య గారు, శాసన మండలి సభ్యులు శ్రీ మధు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పరిషత్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి బీఆర్ఎస్ నుంచి శ్రీ కమల్ రాజు గారు, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు, అనేక మంది సోదరులు అందరం కలిపి ఇవాళ డెలిగేషన్ గా రావడం జరిగింది. ఇక్కడ వాస్తవం ఏందో ప్రజల్ని అడిగి కనుక్కుందామని. ఇక్కడ దాదాపు 1000 మంది ప్రజలు ఇక్కడ జమగూడి ఉన్నారు. రైతులందరూ వచ్చి ఉన్నారు. అందరూ చెప్పేది ఒకటే మాట, చనిపోయినటువంటి రైతుకు 7 ఎకరాల 10 గుంటల పట్టా భూమి ఉంది. ఇది వాళ్ళకి వంశానుగతంగా వచ్చినటువంటి భూమి, వ్యవసాయం చేసుకునే భూమి. ఇది చెరువుకు ఆనుకొని ఉంటది. ఆయన భూమే కాదు, మనం నిలబడ్డ భూమి కానీ చుట్టుముట్టు ఉండేటువంటి భూములన్నీ కూడా వివిధ రైతులై. శిఖం భూమి పోను, మిగిలినటువంటివి పైన ఉండేటువంటి భూములు. ఇది పట్టా భూమి 7 ఎకరాల 10 గుంటలు. అయితే ఆయన భూమికి వచ్చేటువంటి దారిని, అదేవిధంగా ఆయన భూమిలోకి చొరబడి 5-6 రోజుల పాటు పెద్ద మిషన్లు, పొక్లైనర్లు, హిటాచీలు పెట్టేసి ఆయన భూమిలో ట్రెంచ్ కొట్టేసినారు. చాలా భారీ ట్రెంచ్ కొట్టేసినారు. ఈ కొట్టిన వాళ్ళు ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వే చేసి ఇది ప్రభుత్వ భూమి అని నిర్ధారించలే, లేదా ఎవరైనా సర్వేకి పెడితే, పక్క రైతులు సర్వేకి పెడితే నిర్ధారించలే. ఇది ఆయన పట్టాభూమి. ఆయన పట్టాభూమిలోకి కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని, ఈ నియోజకవర్గం నుంచి ఉండేటువంటి శాసనసభ్యులు సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇతర రైతుల పొలాల్లోకి పోయి వాళ్ళకి ఇష్టారాజ్యంగా, విశృంఖలంగా, అరాచకంగా పనిచేస్తే ఇది ఎట్లా చట్టసమ్మతమవుతుంది? అధికారులు ఏం పని చేస్తున్నట్లు? అధికారులకు ఆయన మొరబెట్టుకుంటే అధికారులు రారు, అధికారులు పట్టించుకోరు. అధికారుల యొక్క ఉదాసీనత, అధికార పార్టీ యొక్క అరాచకం వెరసి ఆ రైతును మాకెవరిగా దిక్కేలేరు కదా అని చెప్పి ఆయన మరణం పొందాల్సి వచ్చింది. ఇది రాష్ట్రంలో ఉండేటువంటి దుస్థితి. నిజంగానే ఏదైనా స్థానికంగా గ్రామంలో రైతుల మధ్యలో అనేక రకాల చిన్న చితక ఇష్యూస్ ఉంటాయి. రోజువారీగా చిన్న గెట్ల కాడనో, బాట కాడనో ఏదైనా ఉంటే గ్రామ పెద్దలు, అక్కడ ఉండేటువంటి అధికారులు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని సవరించాలి, సరిచేయాలి. కాదంటే చట్ట పరిధిలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలని సూచించాలి. తప్పిస్తే ఎవరికి వచ్చినట్లు వాళ్ళు తమ అనుకున్నదే న్యాయం అన్నట్లు తమ చేతిలో చట్టాన్ని తీసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా పనిచేయడం అంటే ఇదెక్కడే అరాచకమో. మరి ఏ అండ చూసుకొని, ఏ బిగువు చూసుకొని ఈ రకంగా వాళ్ళు వివరించినారో, మరి అట్లా వివరించిన వాళ్ళు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు పర్యటనకు వస్తే ఆయన బడి వాళ్ళే ఉన్నారని తెలిసి మాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది, విస్మయం కలుగుతా ఉంది. ఇదేం పరిస్థితి? మరి దీని మీద తప్పకుండా వారే వివరణ ఇవ్వాలి. మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ రైతు కుటుంబాన్ని ఆదుకోవడం అనేది చిన్న మాట. దీనికి కారణమైనటువంటి వాళ్లను బేషరతుగా శిక్షించాలి. ఆ రైతు పొలంలో అక్రమంగా చొరబడి మిషన్లు పెట్టినటువంటి వాళ్లను తక్షణమే అరెస్ట్ చేయాలి. ఆ రైతు కుటుంబానికి జరిగినటువంటి ఆ భూమికి వాళ్ళు చేసినటువంటి నష్టానికి 10 పరిహారం ఇవ్వాలి. దాంతో పాటు ఆ రైతు కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబానికి ఒక ఆధారం చూపేటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత 2వ స్థానంలో ఉండేది ఉప ముఖ్యమంత్రి. ఆయన నియోజకవర్గంలోనే జరిగింది ఇది. నేను ఆయన ప్రమేయంతో జరిగిందన్న మాట నేను అనను, కానీ ఆయనకు ప్రమేయం లేదని రుజువు చేసుకునే బాధ్యత ఆయనకుంది. ఎందుకంటే ఆయన అనుచర వర్గమే ఇది చేసింది. తనకు తెలియకుండా జరిగింది, నేను దీన్ని సరిదిద్దా అనేటువంటి మానసిక ధైర్యాన్ని ఇవ్వడం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత. మరి ఆ బాధ్యతను నిర్వర్తిస్తారా లేదా? రైతులందరికీ అందరినీ కోరేది ఒకటే, ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నప్పుడు సంఘటితంగా అందరం ఒకటిగా ఉండి ధర్మం వైపు, న్యాయం వైపు ఉంటే మనోధైర్యంగా రైతులు ఉంటారు. మనం పట్టించుకోకుండా ఉదాసీనంగా ఉంటే ఆ రైతు పాపం నన్ను ఎవరు ఆదుకునే వాళ్ళు లేరని చెప్పి ఆయన ఇలా మన మధ్య లేకుండా పోయినాడు. ఇంతమంది ఆ రోజే ఆయనకు ధైర్యంగా ఉంటే ఆయన ప్రాణం మిగిలి ఉండేది. ఇక్కడ మన బాధ్యత కూడా మనం గుర్తించాలని చెప్పి నేను రైతులను కోరుతా ఉన్నా. ఆయనకు అన్యాయం జరుగుతుంటే ఆయనకు జరుగుతుంది కదా, మాకేందని మనం ఉదాసీనంగా ఉండదు. ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అందరం సంఘటితంగా కదలాలి. ఆ కుటుంబానికి కేసీఆర్ గారు తమ ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేయమన్నారు. అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ప్రభుత్వ పరంగా జరగాల్సినటువంటి ఏమేమి జరగాల్సి ఉంటుందో దానికోసం మా జిల్లా నాయకులు గాని, ఇక్కడ ఉండేటువంటి నాయకులు గాని ఒత్తిడి తీసుకొని వచ్చి తప్పకుండా అది అమలయ్యేటట్లు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం.